ఇప్పటికీ నేను మర్చిపోలేను, నన్ను చాలా హర్ట్ చేసింది ఈ విషయం అనేది ఏదైనా మీ లైఫ్ లో ఉందా మ్యామ్? మర్చిపోలేను అనేది బట్ గుర్తు ఉంది. బట్ ఇప్పుడు వాళ్ళు అది అనుభవిస్తే అది నాకు కర్మ అని చెప్తాను అంతే. మీ లైఫ్ లో ఏదైతే హర్ట్ అయితే ఉందో అది మీకు చేసిన వాళ్ళకి తగిలిందంటారా? 100%. మీరు దేవుడిని నమ్ముతారా మ్యామ్? ఆఫ్ కోర్స్. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? హెల్ప్ చేసి ప్రతి వాళ్ళు నేను దేవుడు చూస్తాను. నేను ఈ దేవుడికే నేను పోయి ముక్తాను అనేది లేదు. నాకేంటంటే నేను రోజుకి నేను పూజ చేసలేదు. ఐఎమ్ నాట్ రిలీజియస్ బట్ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ అండ్ ఐ వర్షిప్ మై వర్క్. ఐ వర్షిప్ హౌ టు హెల్ప్ అదర్ పీపుల్ హూ హెల్ప్ పీపుల్. ఐ లుక్ ఇట్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్ ఇస్ మై. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళే మీ లైఫ్ లో దేవుడు. సడన్ గా మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు మేడం? ఈ ఎకానమీలో ₹1,00,00,000 ఏం చేసేయలేదు. ఒక 100 కోట్లు నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఒక సెల్ఫిష్ రీజన్ ఒకటి ఉంటుంది. నేను అన్ని 100 crores నేను నా చారిటీ నేను ఇవ్వలేదు. నాకు అవసరమైన కొంచెం విషయం చేసుకొని ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 10% నేను చారిటీ ఇస్తాను. అండ్ మిగిలితే వచ్చి ఎలా ఇప్పుడు నాకు పబ్లిక్ ఫండా లేదంటే నా ప్రైవేట్ ఫండా మీరు చెప్పండి. పబ్లిక్ ఫండ్ అయితే చాలా మందికి అందించేస్తాను. ప్రైవేట్ ఫండ్ అయితే వేరేలాగా చేస్తాను. ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ అయిన తర్వాత 100 కోట్లు వచ్చాయి. ఇఫ్ ఐ మేక్ సో మచ్ మనీ ఐ ఫస్ట్ గివ్ అ బోనస్ టు ఎవ్రీ సింగిల్ పర్సన్ దట్ వర్క్ ఇన్ మై ఫిల్మ్. ఈ సినిమా అయ్యేసరికి అందరికి నేను గోల్డ్ కాయిన్ ఇచ్చాను. ప్రొడక్షన్ లో ఉండే వాళ్ళందరికీ ప్రతి వాళ్ళకి ఇచ్చాను సినిమా అయిపోయాక. ఈ సినిమా అయితే చాలా నాకు ప్రేమ. అంటే ఏంటంటే ఒక నేర్చిన ఒక విషయం ఏంటంటే, మేము అనుకునే వాళ్ళు మన దగ్గర ఇంత విశ్వాసంగా ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటాం, కానీ నిజమైతే అది లేదు. ఎంతో మంది నాకు తెలియకుండా వాళ్ళు వచ్చి లైట్ మెన్లు, కెమెరా డిపార్ట్మెంట్ అంతా వచ్చినప్పటికీ చాలా వరకు నా కోసం చాలా పనిచేస్తారు. వాళ్ళని చూసి ఓకే ఇట్లా మనిషి కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళకి నేను ఏం ఇవ్వాలి, బట్ నా వల్ల ఆయన విషయం ఇది. ఒక 300 members ఉన్నారు. ఆ 300 members నేను ఇచ్చారు గోల్డ్ కాయిన్. ఇట్స్ జస్ట్ లైక్ దట్. లాట్ ఆఫ్ పీపుల్ దేర్ వాస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. అవును, మంచి వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అలానే మీరు పేరెంట్స్కి చాలా వాల్యూ ఇస్తారు, సో రెస్పెక్ట్ చేస్తారు అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయకుండా ఇంట్లోంచి బయటికి గెంటేస్తూ ఉంటారు, ఫుడ్ కూడా పెట్టరు, రోడ్ మీద ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? మీకు రేపు ఒక ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళు కూడా మీకు అలా చేస్తే అట్లా ఖచ్చితంగా నడుస్తుంది. వాళ్ళతో కలిసి ఉండని చెప్పలేదు, బట్ వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలి. మేము చిన్నప్పుడు మమ్మల్ని చూసుకునేది వాళ్ళే. అప్పుడు నీకేం తెలీదు, బట్ వాళ్ళు మన కోసం వచ్చేసి వాళ్ళు సఫర్ చేసి ఫైట్ చేసి పోరాడుతూ మమ్మల్ని పెంచారు. ఇప్పుడు ఏంటంటే లైఫ్ ఒక చిన్న ఒక సర్కిల్ లాగా. చిన్న పాప వచ్చేసి ఓల్డ్ వచ్చేసరికి సేమ్ సర్కిల్ అయిపోతుంది. దే ఆల్సో బికమ్ హావ్ టు బి టేకింగ్ కేర్. సో యూ షుడ్ రెస్పెక్ట్ దట్ సర్కిల్. పేరెంటింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా మీ చిల్డ్రన్ని పెంచుతారు, ఏ వాల్యూస్తో పెంచుతారు, బికాజ్ అదే మీకు రిలేట్ అవుతుంది. వాళ్ళు ప్రతి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినప్పటికీ మీరు దాన్ని చూసుకొని ఊరుకొండేసి ఏ పర్వాలేదు చెప్పుకొని చెప్తే రేపు మీకే తగులుతుంది. ఏ వాల్యూస్తో మీరు పెంచుతున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. రూట్స్ నుంచే మనం కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయాలి. కానీ మ్యామ్ ఇప్పుడున్న వాళ్ళు రిలేషన్స్ కంటే కూడా మనీకి చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అంటే అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. అదే నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఆల్ కమ్స్ డౌన్ టు హౌ యూ బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్. డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, బట్ రిలేషన్షిప్ అయితే పెట్టుకోవాలి. సో ఐఎమ్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఐ లవ్ మై ఫ్యామిలీ బీయింగ్ టుగెదర్. దట్స్ ఆల్వేస్ బిన్ దర్. సో అది ఎందుకంటే బికాస్ అలానే పెంచారు. మా మమ్మీ అట్లనే మమ్మల్ని అన్ని వాల్యూస్తో పాటు నేర్చింది. రైట్ అంటే రైట్, తప్పు అంటే తప్పదు, ఎవరైనా సరే. సో నా చెల్లి అయితే నాకు చాలా, నేను ఎక్కడ పబ్లిక్ ప్లేస్ ఉంటే ఏదో తప్పు చెప్తే నన్ను పట్టుకుంటుంది. ఎందుకంటే నేను పోయి వెంటనే గొడవలు చేసేస్తాను, అంటే న్యాయం కోసం నేను మాట్లాడుస్తాను. నేను అలాంటి క్యారెక్టర్ నేను. బికాస్ నాకు నేర్పించే రైట్ అంటే రైట్, తప్పంటే తప్ప, నువ్వు ఎవరైనా ఉండొచ్చు చెప్తారు క్లియర్ గా. అంతే. నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైనా మీ లైఫ్ లో? ఇప్పుడు కూడా జరిగింది మొన్న. ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి, నేను చాలా పెద్దగా అనుకున్నా నాతో పాటు ఉన్నారు అని చెప్పేసి చాలా ఫీల్ అవునా. పర్వాలేదు ఓకే అండి చెప్పేసి. ఎందుకు మ్యామ్? అంటే ఎందుకు మీకు సపోర్టింగ్ దొరకలేదా, లేకపోతే సంథింగ్? అదే చెప్పారు, వాళ్ళ జర్నీ, అది నా జర్నీ కదా. నేను ప్రతి వాళ్ళ లైఫ్ లో పోయి నేను వాళ్ళు ఎలా చేశాను, అది వాడి ప్రాబ్లమ్. నువ్వు చేస్తుంటే నీ ప్రాబ్లం, అది నాది కాదు. నేను తప్పు చేయలేదు, నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో మనమంటూ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు ఎవరితో పాటు. అది చాలా మంది ఎలా అంటే, మేము మంచి చేస్తుంటే మేము ఇంత మంచి చేసాం, వాడు నాకు చెడ్డు చెప్పండి అనుకోడు. వాడు ఎందుకు నువ్వు చేసావు, చెయ్యొద్దు. నువ్వు చేస్తున్నావు అంటే దాన్ని మర్చిపో. నేను చాలా మందికి మంచి చేశాను, నేను చెడ్డ ఎవరు చేయలేదు, అంతేనది.